అవగాహనతో క్యాన్సర్ వ్యాధిని తగ్గించవచ్చని నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి అన్నారు. మంగళవారం కొండాయపాలెం ఆ బౌండింగ్ హోప్ ట్రస్ట్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాధిపై ఆందోళన వద్దని, మందులు వేసుకుంటూ బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే క్యాన్సర్ వ్యాధిని నిరోధించవచ్చని ఆమె అన్నారు. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రతిరోజు కనీసం అరగంట యోగా చేయాలని ఆమె సూచించారు. ఆ బౌండింగ్ హోప్ ట్రస్ట్ చైర్మన్ నిర్మల్ కుమార్ ప్రతి నెల రోగ నిరోధక శక్తిని పెంచే న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా 150 మందికి న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లను అందజేశారు. డైరెక్టర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లతో పాటు ఈసారి నవధాన్యాల సంబంధించిన ఫుడ్ ప్యాకెట్లను కూడా అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జాషువా, జయప్రకాష్, క్రాంతి కుమార్, బాబు తదితరులు పాల్గొన్నారు. సమయంలో మన ముఖ్య అతిథిగా సార్లు జయప్రకాష్ సార్ ప్రతిరోజు ప్రాంతంలో ఉంటాడు సార్. ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఇది చేసేదానికి నిజ ప్రశ్న. సో మనం కూడా మీరు కూడా అట్లా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని యువరాజ్ క్రికెటర్ క్యాన్సర్ నుంచి పోరాడి మంచి శక్తి తెచ్చుకొని ఇంకా ఇక్కడ బతిగా ఇంకా ట్రైనింగ్ ఇస్తున్నాడు. పిల్లలందరికీ క్రికెటర్స్ అందరికీ క్రికెట్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఒక మాట చెప్పాడు, క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ వర్డ్, చేసి చేస్తున్నారు కదా. సో నెంబర్సారి మీరు అందరూ మీ ప్రార్థన గుర్తించుకుంటారా? గుర్తించుకోండి. వెరీ గుడ్. సో మీరు 2 విషయాలు చెప్పినారు. మీరు క్రమశిక్షణ సంకల్పంతో వస్తున్నారు, క్రమశిక్షణగా తీసుకుంటున్నారు. అలానే మీరు క్రమశిక్షణ మందులు కూడా వేసుకోవాలి. వేసుకుంటారా? వేసుకుంటున్నారు కదా. వేసుకోవడం వల్లే మనం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది తీసుకోవడం వల్ల, మందులు వేసుకోవడం వల్ల అది మొదటి అడుగు. ఆ జర్నీ మీరు ప్రారంభించారు. 2వ అడుగు ఏంటి? క్రమశిక్షణగా వచ్చిన ఆహారం, పౌష్టికాహారం మీరు తీసుకొని బలంగా అవ్వాలి. ఇదేంటి ఒక జర్నీ అన్నమాట. ఈ జర్నీలో కంపెనీషన్ రావాలి, క్రమశిక్షణతో ఆహారం తీసుకుంటూ ఉంటారు. తీసుకుంటూ ఉండాలి. ఏమైంది వాళ్ళకి కూడా ఏదైనా వాళ్ళు రాసిపెట్టుకునే డబ్బులు వాళ్ళకి ఇచ్చిన చెండాకి ఇస్తారనమాట. ఇచ్చి చేస్తారు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. పురాతన కాలంలో వాళ్ళ జీవన శైలి, పురాతన కాలంలో వాళ్ళు అవునా మేడం సగం వీక్ అయిపోతారు. అందుకని అలా చెప్పకూడదు. ఏం లేదు, పర్సన్ బాగా మంచిగా తిన్నావు అనుకో, మందులు కరెక్ట్గా వేసుకున్నావు అనుకో, తగ్గిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉంటుంది. మాట్లాడితే మంచిగా అది ఒక పనిచేరు ఈ విధంగా సార్ దగ్గర మేము న్యూట్రిషన్ తీసుకుంటున్నాం ప్రతి నెల. ఈ న్యూట్రిషన్ తీసుకున్న వల్ల మా హెల్త్ ఈ విధంగా ఉంది.
మేము కొద్దిగా యాక్టివ్గా ఉన్నాం అని ఒక 5 మంది కానీ ఇక్కడికి వచ్చి కానీ చెప్పగలిగితే న్యూట్రిషన్ ఇస్తున్నటువంటి సార్ ఎంత సంతోషంగా ఉందో చెప్పండి. అవునా? వస్తున్నారు, తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏం ప్రయోజనం కలిగిందని ఆయన తెలిస్తే కదా ఆయన సంతోషపడతారు. అవునమ్మా? ఏమైనా తప్పుందా? ఇక్కడ చెప్పండి. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? ఒక 5 మంది అయినా సరే, ఇంతమంది 150 మందిలో ఒక 5 మంది అయినా సరే ఇక్కడికి వచ్చి సార్ న్యూట్రిషన్ తీసుకున్నాను, నేను మంచి యాక్టివ్గా ఉన్నాను, కొద్దిగా నాకు బాగుంది హెల్త్ అని చెప్పగలిగితే ఈనాడు చాలా మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్త గురించి అవేర్నెస్ గురించి చాలా తెలుసుకున్నారు. ఎంతోమంది ప్రతి నెల పౌష్టికాహారం తీసుకుంటూ బలంగా అవుతున్నారు. ఎంతోమంది చేతులు ఎత్తారు, మాట్లాడుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. అలానే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి: ఎడ్యుకేషన్ అండ్ డిసిప్లిన్. ఎడ్యుకేషన్తో మీరు సంకల్పంగా ఉండి ఇక్కడికి వచ్చి అటెండెన్స్ వచ్చి తీసుకుంటున్నారు. అలానే డిసిప్లిన్డ్ క్రమశిక్షణగా ఇచ్చిన పౌష్టికాహారం తీసుకుంటూ అట్లానే టైంకి మందులు వేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని, వచ్చిన మళ్ళీ బలంగా ఉండాలని, మళ్ళీ కలుసుకుందామని నేను ఆశిస్తున్నాను. క్యాన్సర్ గురించి దాని ప్రభావం గురించి మేడం గారు నిర్మల్ చెప్పారు. నేను ఒక విషయం చెప్తున్నా, మనకి ఈ రోజున విద్యా వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. మేడం గారు ఛార్జ్ తీసుకున్నాక నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల ట్రీట్మెంట్లు చాలా చక్కగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజే పేపర్లో చూసా, న్యూరో సర్జరీ చేశారు. ఎందుకంటే న్యూరో సమస్యతో నేను ఇబ్బంది పడ్డా. నేను మద్రాస్, హైదరాబాద్ పోతే కూడా 6 లక్షల రూపాయలు కావాలి, అది ఇది అన్నారు. అయితే ఆ విధంగా కాకుండా ప్రతిదీ కూడా ఈ రోజు మనకు నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోయి డబ్బుని సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు మీ ప్రభుత్వ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకోండి. ఆరోగ్యశ్రీ ఉంది, తర్వాత ఈహెచ్ఎస్ ఉంది. అవి కాక కూడా ఉచితంగా మందులు ఇస్తున్నారు, టెస్టులు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్. నేను అబైడింగ్ హోప్ ట్రస్ట్ యొక్క డైరెక్టర్ని. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు డాక్టర్ మాధవి మేడం గారు, మెడికల్ సూపరింటెండెంట్ జీజీహెచ్ హాస్పిటల్ వారు ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఏమి చేయాలనే విషయాలు పోసగుచ్చినట్టుగా చెప్పారు. ఇంకా వారిలో ఉత్సాహాన్ని, వారిలో మంచి నిరీక్షణ, హోప్ ని కూడా కలుగజేశారు. నేను మేడం దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను ఈ 2 సందర్భాల్లో. ఒకటి ఏంటంటే, ఆమె ఏదైతే చెప్తుందో అది చేస్తుంది. మరి వారు ఒక మాట చెప్పారు పోయినసారి వచ్చినప్పుడు, 10,000 రూపాయలు నేను వీరికి కేటాయించి వీరికి ఇస్తాను అని చెప్పినప్పుడు నేను సంతోషించాను. మరి ఆమె వీరి ఆరోగ్యం బాగుండేదానికి, వ్యాధి నిరోధక శక్తిగా ఒక మంచి మిల్లెట్స్ పౌడర్ ని, ఈ యొక్క నా చేతిలో ఉంటున్న పౌడర్ ని వీరు ప్రేమతో వారి యొక్క డబ్బులతో కొని 150 మంది క్యాన్సర్ పేషెంట్స్ ఇవ్వడము చాలా గొప్ప విషయము. ఇది మనకందరికి ఒక మంచి పాఠము కూడా. ఇవ్వడం అనేది గొప్ప ఆశీర్వాదకరమైన విషయం అన్నమాట. అందరూ ఇవ్వలేరు, డబ్బులు ఉండే వాళ్ళందరూ ఇవ్వలేరు. నాకు మొట్టమొదటిగా ఇచ్చింది మీకు ఇవ్వమని మేడం గారే. నేను మేడం గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి మనందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి వారు చెప్పిన మాటలన్నీ కూడా మీరు జాగ్రత్తగా విని దాని ప్రకారం నడుచుకుంటే మీ యొక్క ఆరోగ్యము బాగుపడుతుందని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను. ఇది క్యాన్సర్ గురించి అంటే చాలా చాలా చెప్పాల్సి వస్తుంది. కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అనే దాని గురించి నేను రీసెర్చ్ లో చూసినది అండ్ నేను చాలా అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను. క్యాన్సర్ ఉన్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తగ్గిపోతూ ఉంటుంది అండ్ రక్తహీనత ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నిటిని తట్టుకోవాలంటే వారు పౌష్టికాహారం తీసుకోవడము చేయాలి. తర్వాత ఐరన్ లోపం లేకుండా హిమోగ్లోబిన్ పెంచుకునే విధంగా చూసుకోవాలి.
ఈ రెండిటి కోసం కూడా వాళ్ళు హై ప్రోటీన్ ఫుడ్ అంటే వాళ్ళకి తినబుద్ధి అవటకపోవడము అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి హెల్దీగా మనకి హైయెస్ట్ ప్రోటీన్ ఉండేది ఎగ్స్ అండి ఫస్ట్. సో ఎగ్స్ తీసుకోవాలి. తర్వాత మొలకలు పెట్టిన పెసలు శనగలు అనేవి వాటిల్లో మొలకలు తింటే కూడా చాలా మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. హై ప్రోటీన్ ఉంటుంది. ఎక్కువగా మనం ఐరన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు జాగరీతో చక్కెర వాడకండి, బెల్లంతో చేసినవి, తర్వాత దాంతో పాటు ప్రోటీన్ శనగలతో కలిపి తింటే మీకు మటన్ లో ఎంత ప్రోటీన్ వాల్యూ ఉంటుందో వీటిల్లో కూడా అంత హై ప్రోటీన్ వాల్యూ ఉంటుంది. సో మీరు వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి ఇవి తీసుకోవడము అండ్ స్ట్రెస్ తగ్గించుకుంటే మీ క్యాన్సర్ ఎఫెక్ట్స్ నుంచి తొందరగా కోలుకుంటారు. కాబట్టి మెడిటేషన్ లాంటిది ఎక్సర్సైజులు అనేది మీ యొక్క శారీరక శక్తిని బట్టి మీరు చేయొచ్చు. కానీ మెడిటేషన్ అనేది ఎవరైనా ఎక్కడైనా ఇంట్లో బయట ఎక్కడైనా చేసుకోవచ్చు. కాబట్టి ఆ మెడిటేషన్ అనేది ఎవరికి తగినట్టు వాళ్ళు అరగంట సేపు ఉదయం, అరగంట సేపు ధ్యానం అంటాము, అది ఊపిరి మీద ధ్యానం పెట్టి శ్వాస మీద ధ్యానం పెట్టి వాళ్ళు ఆ ఊపిరిని కంట్రోల్ చేయడం కలిగితే మనలోని యాక్టివేట్ అవుతాయి సెల్స్, నార్మల్ సెల్స్. అప్పుడు క్యాన్సర్ సెల్స్ ని తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది అందరూ చేసి అందరూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అండ్ ఈ రోజు నిర్మల్ గారు అండ్ అబైడ్ హోప్ ఫౌండేషన్ ట్రస్ట్ తరపున అందరికీ మనం ఈ న్యూట్రిషియస్ ఫుడ్ కిట్ ఇస్తున్నాము. అందులో భాగంగా మిల్లెట్ పౌడర్ ని కూడా ఇస్తున్నారు. సో ఇవన్నీ వీళ్ళకి చాలా చాలా ఉపయోగపడతాయి. అండ్ వీరందరికీ తీసుకుని వాళ్ళందరూ ఆరోగ్యంగా ఈ కిట్ వాడుకుని ఎలా ఉంది అని అంటే చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అలానే ప్రతిసారి ఇది వాళ్ళకి అందాలని, వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.